ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని అర్థం చూసుకుందామా? చిన్న వచనం అండి. సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవ్వరైనా అలసిపోలేదెన్నాడును, అలసిపోలేదెన్నాడును. ఏమని వర్ణింతు నీ కృపను, ఏరులై పారని నా గుండెలోన. ఏమని వర్ణింతు నీ కృపను. ఇది మరి దేవుని వాగ్దానం చూస్తున్నామండి. కీర్తనలు 21 అధ్యాయము 5వ వచనం నుంచి చూసుకున్నామండి. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. ఎవరితను? దావీదు భక్తుడి గురించి చెప్తున్నారండి. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. నిజముగానే మరి ఎందుకు పనికి రాకున్నా గొర్రెలు కాసుకుంటూ ఉన్నవాడిని దేవుడు ఏం చేశాడు? తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు. సింహాసనం ఎక్కటం వల్ల దావీదుకి ఏం కలిగింది? రక్షణ కలిగింది, గౌరవము. మరి చూసారా, గౌరవము కలిగిందంట. మంచి పేరు, గౌరవము, ప్రభావములు అతనికి దేవుడు ధరింపచేశాడంట. ఈ దినం వాగ్దానం అండి. అంత మాత్రమే కాదండి, నిత్యము ఆశీర్వాదము కారకుడుగా ఉండునట్లు నీవు అతనిని నియమించినావు. దావీదు భక్తుని నిత్యము ఆశీర్వాదకారకుడుగా అంటే నిత్యము ఆ ఇల్లు ధనధాన్యములతో మరి నిండి ఉండుటకు, ఎన్నడూ కొదువు లేకుండా ఉండుటకు దావీదు భక్తుని దేవుడు ఆశీర్వదించాడండి. ఈ దినం వాగ్దానం అండి. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేద్దాము? ప్రార్థన చేద్దామండి. ప్రభువు రాకడికి సిద్ధపాటు కలిగి ఉన్నాం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో కూడా నీవు అతనిని ఎదుర్కొంచున్నావు, దీవించుచున్నావు, ఆశీర్వదించుచున్నావు అని ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడండి. మరి ఇటు ప్రార్థన మనం కలిగి ఉందామా? దేవుడు రాకడికి సిద్ధపాటు కలిగి ఉందామా? మరి ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభా, నాయన నీ వందనాలు, స్తోత్రములు. నిత్యము ఆశీర్వాదానికి కారకులుగా మమ్మల్ని ఉంచుతానని నువ్వు సెలవిస్తున్నావు ప్రభా. అట్టి ఆశీర్వాదాలు మేము పొందుకోవటానికి నీ కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.